ఈజీగా అండ్ అలాగే త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీస్లో ఈ రవ్వ కేసరి అయితే ఒకటి. ఈ రవ్వ కేసరి ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా, ఒకసారి చూసేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకునే ఈ ఉప్మా రవ్వనైతే ఇందులో వేసేయాలి. ఇలా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1½ కప్ వరకు షుగర్ వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసిన తర్వాత ఇలా కలుపుకుంటే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఒక స్పూన్తో ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అయితే కేసరి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.